హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు. మీకు ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఈ వేసవకాలంలో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా. మామిడికాయ కొబ్బరికాయ వేసుకుని పచ్చడి చేసుకుని ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరేంత టెంప్టింగ్గా అయితే ఈ పచ్చడి ఉంటుంది. మనం రైస్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి 4 వెల్లుల్లి డబ్బులు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఒక 10 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇందులో మామిడికాయ వేస్తాం కదా, పులుపు తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండాకాలంలో మామిడికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాం. ఈ మామిడికాయ పైపొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ ఫుల్ తీసుకున్నాం. ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కల్ని షెల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. లేదా మీకు ఈజీగా రావాలంటే కొబ్బరి చిప్పల్ని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మీకు షెల్ నుంచి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని వాష్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా, కొబ్బరి ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని క్రోస్గా గ్రైండ్ చేసుకుని ఇలా తురుము చేసుకోవాలి. దీని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ జార్లో మనం చల్లారబెట్టుకున్న పోపుని వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి. మామిడికాయ పోపుతో పాటు వేసేస్తే మనకి సరిగ్గా గ్రైండ్ అవుతుంది కాబట్టి మామిడికాయని తర్వాత వేసుకుని రుచిసరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా 1 నిమిషం పాటు గ్రైండ్ చేస్తే కొబ్బరి అనేది మరి పేస్ట్లో అయిపోకుండా మనకి నోటికి తగిలేంత ఈజీగా ఈవెన్గా మిక్సీ అవుతుంది. నీళ్ళు వేయకుండా మిక్సీ జార్లో ఇలా వేసుకుంటే పైన పేస్ట్లో తయారవుతుంది. చూసారా, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుని మనం పోపు వేసుకుందాం. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని పోపు వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో పోపును వేసి కలిపేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు.